హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: పావు కేజీ శనగపిండి తీసుకుందాం, 2 ఉల్లిపాయలు సన్నగా మరియు పచ్చిమిర్చి సన్నగా కోసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి శనగపిండిలో కలుపుకోవాలి. అదే 1 స్పూన్ కారం, ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర 1 స్పూను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉల్లిపాయలు శనగపిండిలో మొత్తం వేసి కలుపుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని పిండి కలుపుతూ ఉండాలి. శనగపిండిని కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్ బాగా గుజ్జుకొచ్చేలా కలుపుకోవాలి. వేడెక్కిన నూనెలో కలిపిన పిండిని పకోడీలాగా సన్నగా వేసుకోవాలి. అలా వేసుకున్నాక పకోడీని లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. అట్లాగా అంతే. వేడి పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్నగా తీసుకోండి. టిష్యూ పేపర్ అంటే బాగుండదు. వేడి పకోడీ రెడీ అయింది. పకోడీని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి పకోడీ రెడీ అయింది. ఇంకా తింటామే ఆలస్యం. టేస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.